నీ కొడుకు నీ అల్లుడు చేయలేకపోతుందని చెప్పి ఇక నీకు మళ్ళా థర్డ్ జనరేషన్ చెంచాలందరినీ తెర మీదకి తీసుకొచ్చినా సరే ఇలా మేము ఈ స్థితి ఎందుకు వచ్చినామని చెప్పి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఫస్ట్ 10 సంవత్సరాలు పరిపాలిస్తే మీరు చేసిన అకృత్యాలకు, మీరు చేసిన ఫాసిజానికి, మీరు చేసిన ఫ్యూడలిజానికి తెలంగాణ సమాజం భరించింది. మాలాంటి నాయకుల మందరం కూడా భరించడం, జైల్లోకి కూడా పోయినాం. కనీసం మీరు దొంగతనాలు చేసి అక్రమాలు చేసి సంపాదించుకొని ఒక్క రోజు కూడా జైల్లోకి పోలే. మీకు ఎందుకు ఇంత అసహనం వస్తున్నది అంటే మిమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేదానికే ఇట్లా చేస్తూనే ఉంటారు అన్నమాట. ఏదైనా సరే సంఘ విద్రోహ శక్తిగా ఇలా బీఆర్ఎస్ పార్టీ మారింది కాబట్టి అసలు బీఆర్ఎస్ పార్టీనే రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ప్రగతి భవన్ పేల్చేయమన్న రోజు ఏం చేసింది మరి? ఎందుకు పెట్టలేదు? కేసులు పెడితే ఎవరు వద్దన్నారు? ఆ రోజుకి ఈ రోజుకి సంబంధం ఏంది? ఆ రోజు ఏ సందర్భంలో వచ్చింది? కేసులు పెట్టలేదా? పోనీ ఎంపీనని చూడకుండా కనీసము డ్రోన్లు ఎగిరేసిందని చెప్పి స్పీకర్ పర్మిషన్ తీసుకోకుండా లేని అధికారాన్ని తెర మీదకి తీసుకొని ఎంపీని జైల్లో పెట్టింది. ఒక్కసారి కాదు కదా, 2 సార్లు. ఇలా మేము కూడా మురళీ ముదిరాజ్ అనే తమ్ముడు ఆత్మహత్య చేసుకుంటే క్యాంపస్ లో పరామర్శకు పోయినాం. మమ్మల్ని నేరుగా క్యాంపస్ నుంచి జైలుకి పంపించింది కదా. అంటే మీరైతే ఇష్టం వచ్చినట్టు అరెస్టులు చేసుకునే హక్కు మీకు కలిగి ఉన్నారా? మీరు మాత్రం ఏ పేలు చేస్తామన్నా కూడా మీరు కామ్గా ఉండాలనా? అది రెచ్చగొట్టే ప్రకటన కాదా? ఒకవేళ నేను అంటున్న రేవంత్ రెడ్డి గారు అన్న రోజు ఆయన నేరుగా వ్యక్తిగతంగా కూడా చెప్పేసిండు. ఆయన కనీసం ఆత్మ పరిశీలన చేసుకునే అవగాహన కూడా వాళ్ళకి లేదు. ఫ్యాబ్రికేటెడ్ అయితే దాన్ని ఎట్లా ఏ ల్యాబ్కు పంపించి చేయాలనో చేయాలి. నేను అనలేదు అని తప్పించుకోవడం అంటేనే తుర్రుమని పారిపోవడం. దమ్ముంటే నేను అన్నా అని చెప్పి అన్నోడు అనాలి. అది ధైర్యము, అది నాయకుని యొక్క లక్షణం అనేదని ఆయన మాట్లాడిన ప్రపంచాన్ని ఉద్దేశించి మాట్లాడిన వీడియోలు నట 1 నిమిషం తీసి చేస్తున్నట ట్రోల్. మీ యూట్యూబ్ మీరు బీఆర్ఎస్ పార్టీ యూట్యూబ్ ఉంటుంది కదా, దాంట్లో తీసి మొత్తం పెట్టు నువ్వు మాట్లాడింది. కనీసం పబ్లిక్ ని అడ్రస్ చేసేటప్పుడు ఏ విధంగా మనం ప్రజల గురించి మాట్లాడాలనేది నేర్చుకోవాలి. అది కూడా తరీకా లేకుండా అట్లాంటి వాళ్ళని మిమ్మల్ని ఎంపీలను, మంత్రులను, మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేసిన చరిత్ర కేసీఆర్. అందుకనే కేసీఆర్ అంతా కేసీఆర్ అంటున్నా. అందుకనే ఈ బ్రాండ్ అంతా తయారు చేసి ఏమంటాం దీన్ని, ఏం బ్రాండ్, ఏం గ్యాంగ్ అనాలి వీళ్ళను? ఉగ్రవాదుల కన్నా కొన్ని ఎథిక్స్ ఉంటాయి, వీళ్ళకి అవి కూడా లేవు. ఇట్లా మాట్లాడేటప్పుడు ఇప్పుడు రైలు పట్టాలు పేల్చేస్తే ఎవరికి నష్టం జరుగుతుంది? ఆ రోజు అన్న దాంట్లో ఏంటిది? వెంకట్ గారు చెప్పింది, నక్సలైట్లు మరి దొరతనం వస్తే, ఇట్లాంటి అహంకారపూరిత పరిపాలన వస్తే గడిలను పేల్చింది కదా, అట్టనే ప్రజాభవన్ గడిగా చేసుకున్నాడు, గడిని పేల్చేయమని చెప్పి ఆ రోజు అన్నాడు. ఇలా అట్లా మీరు రైలు పట్టాలు ఏమైనా దొరల గడిలు అయినాయా మీకు? సింగరేణి భవన్ లేకపోతే సింగరేణి కార్మికులకు ఇలా మేలు చేసే సింగరేణి భవన్ మీకు గడి అయిందా? అంటే మీకు గడీలు లేకపోతే ప్రభుత్వ ఆస్తుల్ని విధ్వంసం చేస్తారా? ఇట్లాంటి ఒక అనాలోచితమైన, నాది తప్పైంది అని చెప్పి ఒప్పుకోవడం అని చేయాలి కనీసం ప్రజల ముందు. కాదు అరెస్ట్ చేసుకోరి, ఇట్ట చేసుకోరి. అరెస్ట్ చేయాలన్నా ఏం చేయాలి పోలీసు మిత్రులు చూసుకుంటారు, డీజీపీ గారు చూసుకుంటారు. కానీ బీఆర్ఎస్ అనేది ఇంత దిగజారుడు రాజకీయాలకు తెరలేపుతున్నది. ఆర్టీసీ కార్మికులు రెచ్చగొట్టి అట్లా లబ్ధి పొందాలనుకున్నది, కానీ ప్రభుత్వానికి కట్టుబడి ఉన్నది కాబట్టి ముందు నుంచే ఉన్నది. దాంట్లో కొంతమందిని రెచ్చగొట్టిండ్రు. పాపం మిత్రుడు శంకర్ గౌడ్ గారు మరి లేకపోయిండ్రు మన మధ్యన, కానీ ఆయన ఆవేశానికి వీరే కారణం. అంతకుముందు ఆర్టిజన్స్, ఎలక్ట్రిసిటీ ఆర్టిజన్స్ అయితే మేమే దాన్ని పరిష్కరించడం బట్టి గారితో కలిసి. తర్వాత ముఖ్యమంత్రి గారు వీళ్ళు ఇట్లా ఏంది ఉన్మాదులుగా వస్తున్నారు అని చెప్పేసి టీఎన్జిఓస్, టీజీఓస్ పిలిచి మాట్లాడుకున్నాడు. పిఆర్సీలకు సంబంధించి అన్ని చెప్తున్నాడు. ఇది కాకపోతే ఇంకొకటి, ప్రతి చిన్న అంశాన్ని భూతద్దంలో పెట్టి పొద్దుగాల 10 గంటలకోడు, 12 గంటలకోడు, 4 గంటలకొకడు, 6 గంటలకొకడు. ఇంకా వదలరారా తెలంగాణను మీరు? ఇంకా మిమ్మల్ని కొట్టి బండకేసి బాది ఫామ్ హౌస్ లో పెట్టినాక కూడా ఇంకా లేచి ఆడుతున్నారు. ఎవరు నమ్ముతారు మిమ్మల్ని? ఆయన ఓ పెద్ద స్టైల్ గా ఏదో మాట్లాడుతూ ఉన్నాడు కేటీఆర్ అంతా. మీరు ఎంత మాట్లాడినా బఫూన్ల కంటే ఎక్కువ మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు అనే విషయం గుర్తుపెట్టుకోరు. కానీ ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా ఒక విజ్ఞప్తి, ఇలాంటి మాటల వల్ల ప్రజల్లో ఒక శంక వస్తుంది.
ప్రభుత్వం సీరియస్ గా ఉండాలనేది వస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి గారే హోంమంత్రి గారు కాబట్టి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మేము విప్పులము ఎమ్మెల్సీలము కాదు, అంతకంటే ముందు తెలంగాణ ఉద్యమకారులం. తెలంగాణ ఉద్యమంలో మీరు చేసిన విధ్వంసాలకు బాధ్యత వహించి కన్విన్స్ చేసి సమన్వయం చేసిన వాళ్ళం జేఏసీలో. మీరు చేసే తప్పులకు ట్యాంక్ బండ్ మీద ఎవడు కూడా విగ్రహాలు కూలగొట్టమని చెప్పలే, కానీ ఎవడు చేసిండో అంత మాకు తెలుసు. కానీ అది కడుపులో దాచుకున్నాం. కానీ తెలంగాణ మీద కూడా ఇలాంటి విధ్వంసం చేస్తాము, తెలంగాణలో కూడా ఇట్లాంటి క్రియేట్ చేస్తాం అని చెప్పి హెచ్చరిస్తే దానికి తగిన మూల్యం ఉండాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ చేసిన తప్పులకన్నా ఎవరు? కోదండ రామ్ గారే కదా జేఏసీలో కూర్చొని అది అట్లా కాదు ఇది ఇట్లా కాదని చెప్పి మిమ్మల్ని కంట్రోల్ చేసే వ్యక్తులే లేరు రా బాబు. మిమ్మల్ని ఎవరు కంట్రోల్ చేయలేడు, కేసీఆర్నే కంట్రోల్ చేస్తలేరు. కేసీఆర్ని కంట్రోల్ చేసి ఉంటే మీ పార్టీ ఇట్లుండకపోవు. ఇలా కేసీఆర్ ఎవరిని కంట్రోల్ చేసే పరిస్థితులు లేడు. కాబట్టి ఇట్లాంటి బరి తెగించే చర్యలు తెలంగాణలో నడవని చెప్పి స్వచ్ఛంగా సహజంగా పోషకాలు నిండిన SRK డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.